D3 శారద సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో తెనాలిలో నిర్వహిస్తున్న గో గ్రీన్ కార్యక్రమంపై ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా పీజీ కాలేజ్లో విద్యార్థులకు అవగాహన కల్పించారు. పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా జిల్లా కలెక్టర్ అవలంబిస్తున్న గో గ్రీన్ కార్యక్రమం తెనాలి మండలంలో కూడా విస్తృతంగా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికంటే ముందు నుంచే డాక్టర్ డి శారద D3 శారద సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో బుర్రిపాలెం రోడ్డుని దత్తత తీసుకుని రోడ్డుకి ఇరువైపులా శుభ్రం చేయించారు. గత 3 రోజుల నుంచి మొక్కలు నాటుతున్నారు. అందులో భాగంగా శుక్రవారం గుప్తా పీజీ కాలేజీలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. విద్యార్థులే ఆ మొక్కల్ని సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని డాక్టర్ శారద చెప్పారు. ఈ కార్యక్రమంలో తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఇప్పుడు ఇవంతా చేయాలంటే మేడం తన సొంత ఖర్చులతో అవన్నీ క్లీన్ చేయడం కానీ, మొక్కలు కొనడం కానీ, వాటిని పరిరక్షించడం కానీ, ఏర్పాట్లు చేయడం కానీ ఇవంతా చాలా ఖర్చుతో కూడుకున్నది. అయినా కూడా సమాజానికి ఏదో ఒకటి పే బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్తో మేడం ముందుకు వచ్చారు. కనీసం 1-2 లక్షల రూపాయలు ఈ రోజు రేపట్లో ఖర్చు పెట్టి ఇంత పెద్ద ప్రోగ్రాం చేసినందుకు మేడంకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము కూడా చెప్పాము, గో గ్రీన్ అని గుంటూరులో కలెక్టర్ గారు వినూత్నంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ రోజే మనకి మండల పరిషత్కి 500 మొక్కలు వచ్చినాయి, దుగ్గరాలకి 700 మొక్కలు వచ్చినాయి. అట్లాగా గో గ్రీన్ కాన్సెప్ట్లో మనకు 500 మొక్కలు వచ్చినాయి. అట్లాగా నెక్స్ట్ మనకి మొత్తం 4600 మొక్కలు రాబోతున్నాయి. వాడి పడేసిన కోకోనట్ షెల్స్ కానీ, దాంట్లో అలాగే వినియోగించిన ఇంట్లో సామాన్లన్నీ తెచ్చేసి ఈ 6 కిలోమీటర్ల స్ట్రెచ్ అంతా కూడా ఒక డంపింగ్ యార్డ్ లాగా చేశారు. ఎక్కడైనా ఏదో ఒక మూల ఉందిలే అనుకునేది కాదు, మొత్తం అలా చేశారు. ఇంకొకటి సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, ఈ 2 రోజులుగా నేను గమనించింది, దానిలో ఉన్న ఆ చిన్నవి ఏవైతే వినియోగంగా ఉంటాయో అది ఏరుకోవటానికి మూటలతోటి దాదాపు ఒక 10 మందిని ఈరోజు ఫొటోస్ తీయటం జరిగింది మేడం. దాంట్లో వాళ్ళు యూజ్ చేసిన టైర్స్ అండి, విచిత్రంగా అది కాలిస్తే అంట దాంట్లో కాపర్ వైర్ వస్తుందంట. ఆ వైర్ 1 కేజీ వచ్చి 1000 రూపీస్ అని చెప్పి వాళ్ళు కాలుస్తున్నారు. మొన్న మనం అక్కడ ఫైర్ చూసింది కూడా దాంట్లో అవే ఉన్నాయి. కానీ మీ అందరికీ అసలు భయంకరమైన నిజమేంటో చెప్తున్నానండి, అంత ప్లాస్టిక్ టైర్స్ కానీ, అంత హార్డ్ థింగ్స్ మన ప్లాస్టిక్ వాటిని బర్న్ చేసినప్పుడు కనీసం 10 మందిలో ఒకరికి లంగ్ క్యాన్సర్ వస్తుందండి. ప్రత్యేకించి పిల్లలు, వృద్ధులు, దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ దీస్ క్యాన్సర్స్. అందుకని మనం చేసేది ఏదో చిన్న పని కాదండి, ఇది ఒక పెద్ద యజ్ఞమే. మరి ఆంధ్ర ప్యారిస్ నాకు తెలుసు, ఆంధ్ర ప్యారిస్ తెనాలి అని అంటే ఎంతమంది కనెక్టింగ్ పీపుల్ ఉన్నారో, ఇక్కడ పుట్టిన వాళ్ళం మేమందరము. అలాగే ఇదంతా మన బాధ్యత అండి. లక్కీలీ ఏంటంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా మరి గో గ్రీన్ ప్రోగ్రాం పెట్టి మనల్ని వాళ్ళ దాంట్లో మెర్జ్ చేశారు కాబట్టి ఇంకా మనం కాంక్రీట్గా ఇది చేసేదానికి ఉంటుంది. ప్రత్యేకించి మరి ఇక్కడ ఎంపీడీఓ దీప్తి గారు ఉన్నారు, ఇందాక మీరు వారికి చెప్పారు. ఆవిడ మనం ఏది చెప్పినా సరే నో అనకుండా మరి హెల్ప్ చేస్తున్నారు. మరి తహసీల్దార్ గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, అందరూ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అందరూ, మరి వీళ్ళు యంగ్స్టర్స్ నాకు తెలిసి అంతా మా చిల్డ్రన్ ఏజ్ గ్రూప్లో ఉన్నారు. వీళ్ళందరి సహకారంతో తప్పనిసరిగా ఒక 3 మంత్స్లో ఇది ఒక మంచి, మేడం అన్నారు స్విట్జర్లాండ్ వెళ్తే ఎంత బాగుందో రోడ్డు మీద పడుకునేటట్టుగా, అట్లానే మా పాపాళ్ళు కజిన్స్ చెప్తారు యూఎస్లో మనం పడుకోవచ్చు, ఇక్కడేంటి ముక్కులు మూసుకుని వెళ్ళాల్సి వస్తుంది అని. మరి ఎంత చిన్నతనం అండి. ఈసారి రాబోయే ఒక 6 నెలల తర్వాత ఈ బురిపాలెం రోడ్లో వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా అబ్బా ఇది ఇంత బాగుందా, మనం కూడా చేద్దామని